అమ్మగారు, నన్ను రసం పెట్టమంటారా? పెట్టు. ఏయ్, నీకు జీతం ఇచ్చేదెవరే? మీరేనండి. మరి దాన్ని అమ్మగారు అంటావేంటి? అది కూడా నీలాగే వంట మనిషి, పని మనిషి. అదేంటమ్మా, ఇందాక రాజీవ్ బాబు కూడా అమ్మగారు తన భార్య అని చెప్పారు కదమ్మా. మరి మీరేంటి అలా అంటారు? ఏయ్, నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? మీరు ఎన్ని గొడవలైనా పడండి అమ్మగారు, నాకు మాత్రం మా సార్ భార్యే ఈ అమ్మగారు. శ్రావ్య, వంట మనిషి, పని మనిషి అని నోరు పారేసుకుంటే దోశ పెనంతో కొడతాను. నాకు గతి లేక ఈ ఇంట్లో ఉండట్లేదు. నా భర్త ఉంటున్నాడు కాబట్టి ఉంటున్నాను. నా ఇంట్లో ఉండి నాకే వార్నింగ్ ఇస్తావా నువ్వు? నీ ఇల్లు కదా అని నీ నోటికొచ్చినట్టు వాగితే ఊరుకోను. మాట హద్దుల్లో ఉంటే మంచిది. ఛ! అమ్మగారు, ఈ అమ్మగారికి కాస్త నోటిదూలే ఎక్కువ అనుకుంటా. గారభంగా పెరిగింది కదా, అందుకే అహం ఎక్కువ ఉంటుంది. అమ్మాయి మంచిదే. అదేంటండి, మిమ్మల్ని ఇన్ని మాటలనే మనిషిని మీరు మంచిది అంటారేంటి? రసం పెడతానన్నావు కదా, వెళ్ళు, ఆ పని చూడు. ఈ జ్యోతికి ఓవరాక్షన్ ఎక్కువైంది. మాట అంటే పడుతుందా? ఇంకా పెద్ద మహారాణి, ఏమనకూడదు. అంత పౌరుషం ఉంటే మరింటి నుంచి పోతుందా? పోదు. తొక్కలో లాజిక్లు అన్నీ చెప్తుంది. ఏమైంది శ్రావ్య? ఎవరిని తిట్టుకుంటూ వస్తున్నావు? ఇంకెవరత్తయ్యా, ఉందిగా మన పాలిట రాక్షసి. ఏమన్నా అందా? ఈ ఇంట్లో పడి ఏడుస్తుంది కాకుండా రివర్స్ లో నాకే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు చంప వాచేలా ఒక్కటివ్వాల్సింది. అదే అనుకున్నాను అత్తయ్య. అసలే తెగించింది. తిరగబడి కొడుతుందేమోనని భయం వేసింది. అసలే అక్కడ వంట మనిషి ఉంది. దాని ముందు పరుగు పోతుందని వచ్చేసాను.